Hello guys, good evening. Welcome back to our channel. Tomorrow Nifty, Bank Nifty analysis చూసేద్దాం మరి. నిఫ్టీ అనాలిసిస్ ఈరోజు నిన్న మనం ట్రెండ్ లైన్స్ గీసుకున్నట్టు అది బ్రేక్ అవ్వలేదు, అంటే లైక్ బ్రేక్ అయ్యింది, బట్ నిన్న ప్రీవియస్ లోని బ్రేక్ చేయకుండా మళ్ళీ ఈరోజు అప్ సైడ్కి వెళ్ళింది. నిన్నటి వీడియో మీరు చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. రేపటికి మనం నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. ఈరోజు ట్రెండ్ లైన్స్ తీసుకుందాము. ఫస్ట్ చూడండి, ఇక్కడ కూడా నేను 3 పాయింట్స్ మెర్జ్ చేసి ట్రెండ్ లైన్ గీస్తున్నాను. ఓకే, ఇక్కడ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి ఇది నిఫ్టీ సపోర్ట్ రేపటికి. ఓకే, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ చూసారు కదా, 1 2 3. ఓకే, రేపు ఖచ్చితంగా 22,871కి వచ్చి నెక్స్ట్ మూమెంట్ అనేది ఉంటుంది. బట్ ఈ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపటికి. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ సపోర్ట్. ఈ సపోర్ట్ నేను ఎందుకు గీసానంటే ప్రీవియస్లో, అంటే ఈ రోజుట్లో కాకుండా ఎస్టర్డే అంటే 18th జరిగిన లో బేస్ చేసుకొని 18th 19th లోస్ బేస్ చేసుకొని నేను ఈ లైన్ గీయడం జరిగింది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ నేను ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాను. ఎందుకు అనేది మీరు రేపు మార్కెట్లో లైవ్లో అర్థమవుతుంది. ఇదంతా కన్సాలిడేషన్ పీరియడ్ అనమాట. ఓకే, అంటే ఆల్మోస్ట్ రేపు ఒక 1 అవర్ దీని కింద ఓపెన్ అయినా అవ్వచ్చు, ఈ మిడిల్ అయినా ఓపెన్ అయ్యి ఇట్లా కిందకి రావచ్చు. ఓకే, ఇక్కడంతా ఒక 1 అవర్ ట్రేడ్ జరిగి దాని తర్వాత ఒక ట్రెండ్ ఉంటుంది అనమాట. ఎయిదర్ అప్ ఆర్ డౌన్ సైడ్ అనేది ట్రెండ్ ఉంటుంది. అప్ సైడ్కి నేను టార్గెట్ చెప్తాను. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, రేపు ఎల్లుండి అనేది మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈరోజు యుఎస్లో న్యూస్ ఉంది, లైక్ ట్రంప్ ఏదో స్పీచ్ ఉందన్నమాట. ట్రంప్ స్పీచ్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని రేపు మార్నింగ్ నాకు తెలిసినంత వరకు 90% మార్కెట్ కొంచెం డౌన్ అయ్యి దాని తర్వాత అప్ సైడ్ మూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ డిపెండింగ్ ఆన్ న్యూస్, అది పాజిటివ్ అయితే ఓకే, నెగిటివ్ అనేది అయితే దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. బట్ ఎనీవే, ఈరోజు రేపు థర్స్డే ఫ్రైడే మార్కెట్ ఏ ట్రెండ్ అయితే తీసుకుంటుందో అక్కడి నుంచి 800 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది, ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సపోజ్ 22,700 బ్రేక్ అయ్యింది అంటే 22,000కి వస్తుంది. అట్లా కాకుండా 23,200 బ్రేక్ అయింది అంటే 24,000కి వెళ్తుంది. ఓకే, అది
బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి మార్నింగ్ ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది లిటిల్ బిట్ ఉంటుంది. ఫస్ట్ సపోర్ట్ అయితే 49,290 ఇది వచ్చేసి నేను రెసిస్టెన్స్ బేస్ చేసుకొని సపోర్ట్ అనేది చేసుకుంటున్నాను. వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అంటే 49,860. నెక్స్ట్ మ్యాక్సిమం ఇది టార్గెట్ వచ్చేసి 50,160 మ్యాక్సిమం. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం రేపు ఎల్లుండి థర్స్డే ఫ్రైడే 50,185 అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి అగైన్ $48,400. ఇది మనం ప్యూర్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తున్నాము. ఓకే, కంప్లీట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్లోనే ట్రేడ్ చేయాల్సి వస్తుంది రేపు ఎల్లుండి. ఎందుకంటే ఇక్కడ ఏ ప్యాటర్న్స్ అనేది నాకు కనిపించటం లేదు. లైక్ ప్యాటర్న్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ అనమాట. అది లేదు. ఇక్కడ ఏమన్నా మనం ట్రెండ్ లైన్ గీసుకోవాలి అనుకుంటే ఈ ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు. ఓకే, 1 2 3 4. ఓకేనా? ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అండ్ సపోర్ట్స్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. Subscribe our channel, like and comments.